మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన వల్లారా, దేవుడు ఈ దినాన్ని మనకు ప్రసాదించినందుకు దేవునికి వినలేని స్థుతులు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన వల్లారా, వాక్యానికి ముందు ఒక చిన్న మాట. ఈ సమయం అనేది అప్పుడు దొంగిలించే సమయం. ఇద్దరు మొత్తం కలుగు చేసి దేవునితో ఉండవలసిన ఈ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని చెడపాలి. దేవుని పొందాలంటే కాస్త కష్టపడకపోతే దేవుని పొందలేము. కానీ శరీరము ఎట్టి పరిస్థితుల్లో కూడా సుఖాన్ని అనుభవించడానికి ఇష్టపడుతుంది. కానీ దేవుని పొందాలి, ప్రయాసపడదాము అన్న ఆలోచన అయితే శరీరానికి ఉండదు. కాబట్టి ఆత్మకి వేరుగా శరీరము, శరీరానికి వేరుగా ఆత్మ, అవి రెండు వేరువేరుగా పనిచేస్తాయని దేవుని యొక్క పరిశుద్ధత్వ లేకుండా బాగా తెలియపరుస్తుంది. కాబట్టి ఈ రెండుని ఎప్పుడైతే జత చేస్తామో అప్పుడు మనం దేవుని చేరుకోగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు ఒక సశరీరుడిగా మానవుడిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు నడిచి వెళుతుంటే ఉండబడ్డ 12 మంది శిష్యులు ఆయన చేరుకోవాలి, కలుసుకోవాలంటే పరిగెత్తేవాళ్ళట. ఆయన మామూలుగా నడిచిపోతుంటే ఆయన చేరుకోవడానికి పరిగెత్తేవాళ్ళట. మరి తన యొక్క వ్యూహపరమైన తన శరీరాన్ని విడిచిపెట్టి ఈరోజు పరిశుద్ధుడు దేవుడు దౌడ సింహాసనం మీదకి వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఈరోజు ఆయన్ని మనం చేరుకోవాలంటే కష్టపడాలి. కష్టపడకుండా దేవుణ్ణి పరలోకాన్ని చేరుకోలేం. కాబట్టి కొన్ని ఆటంకాలు మన చేతుల్లో కలుగుతూ ఉన్నాయి. ఈ ఆటంకాలు ఛేదిస్తూ దేవుని సన్నిధికి మనం చేరాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శ్రమ పడకుండా మన చేతిలో ఉన్న అవరోధాలు ఎదుర్కోలేము. కొన్ని అవరోధాలు ఎదుర్కోవాలంటే కష్టపడాలి, దేవుని పొందుకోవాలి. కానీ ఈరోజు మనం కోరుకునేది ఏంటంటే సుఖాన్ని కోరుతుంది శరీరం. ఈ లోకంలో కష్టపడకుండా సుఖపడాలి, పరలోకంలో కష్టం లేకుండా పరలోకానికి వెళ్ళిపోవాలి. అంటే మానవుడు కష్టపడ్డాలి, ఇష్టపడ్డాడు. దేవుడు యేసు ప్రభుల వారు యేసు ప్రభుల వారు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. తన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను పంచాడు. ఆ ప్రేమను మీరు పొందకపోతే పరలోకం చేరుకోలేరు అని సువార్త ప్రకటిస్తూ ఆయన సంచరిస్తున్న కాలంలో ఒక అధికారి నుంచి యేసు ప్రభు దగ్గర ఏమడుగుతున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము చూడండి. 5వ వాక్యం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి, ఒక అధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, చూడండి ప్రియమైన వాళ్ళు, ఈ మాట చాలా జాగ్రత్తగా విందాం. నా దాసుడు, నా కొడుకను, నా కూతురును, నా భార్యను, నా భర్తను, జాగ్రత్తగా వినాలి. నా భార్యను, నా కొడుకను, నా భర్తను, నా చెల్లెలను, ఏమిటి నా తల్లిదండ్రులను ఇక్కడ ప్రాధాన్యపడడం లేదు. ఎవరంట? నా దాసుడు. ఎవరి దాసుడు? తన ఇంట్లో పనిచేసే పనివాడు. ప్రభు దగ్గరికి ఒక అధికారి ఎలాంటి మనసు కలిగి వచ్చాడో జాగ్రత్తగా మనం ఆలోచించాలి. చదువునా. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు, ఇంటిలో పని ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరచుదని అతనితో చెప్పగా ఇక నుంచి జాగ్రత్తగా విన్నాను.
ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిచ్చినను అప్పుడు నా దాసుడు స్వస్థపరచగలను. నేను కూడా అధికారమునకు లోబడిన వాడు, నా చేతి క్రింద అనేక మంది పనివారు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాడు. నా పనివాడు ఏదన్నా చేయమంటే తప్పకుండా చేయడానికి ఇష్టపడతాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నైనను క్రైస్తవులలో నైనను ఎవరికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలు, ఈ మాట చాలా జాగ్రత్తగా విందాం. ఒక గొప్ప అధికారి ఏదో 4 రూపాయలు వాడికి ఇచ్చేసి ఏదో ఒక మంచి హాస్పిటల్ చూపించుకోమరా అని వాడిని వదిలించుకోవడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు మనకు తెలిసిన మాట ఇది. ఎవరైనా సరే ఎక్కడైనా పని చేస్తుంటే ఆ వ్యక్తికి బాగలేనప్పుడు ఏం చేస్తామంటే 10 రూపాయలు ఇచ్చేసి ఎక్కడ మంచి హాస్పిటల్ చూపించుకో అని చెప్పేసి ఆ వ్యక్తి తన ఇంటికి పంపించేస్తాడు. కానీ ఇక్కడ ఈ అధిపతి, ఈ గొప్ప వ్యక్తి, లోకానుసారమైన వ్యక్తి యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చాడు. మాట్లాడి తెలుసా, అయ్యా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడతాడు, చాలా బాధపడిపోతున్నాడు. మరి అతనికి స్వస్థత కావాలి. నేను అనేక ప్రాంతాల్లో మీ గురించి విన్నాను. మీరు కానీ వస్తే అతను బాగైపోతాడని చెప్పేసి నేను విశ్వసించానంటే బోధకుడు అంటాడు, నేను ఇప్పుడే వచ్చి అతనికి ప్రార్థన చేస్తానంటే ఆ వ్యక్తి అంటాడు, నా ఇంటిలో కూర్చుందుకు నేను పాత్రుని యోగ్యుని కాను. దేవుని స్తోత్రం. ఎంత తగ్గిపోతున్న జీవితంలో ఒకసారి ఆలోచించాలి. నా ఇంటిలోకి వచ్చేటకు కూడా ఈ మాట నన్ను చాలా కదిలిస్తుందండి. నా ఇంటిలోకి వచ్చేటకు కూడా నేను యోగ్యుడిని పాత్రుని కాదు. నీవు నా ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. నేను కూడా ఒక అధికారం నాకు కలిగి ఉన్నాను. నాకు కూడా కొంతమంది పని వాళ్ళు ఉండరు ఇంట్లో. ఒకరిని ఆ పని చేయమంటే చేయను, వాడు ఎక్కడికి పోరాంటే ఎక్కడికి పోతాడు, ఇటు రానంటే వస్తాడు. నేను కూడా అధికారం కలిగిన వాడికి, కానీ నా అధికారము ఈ భూ సంబంధమైన అధికారమే. దేవుని స్తోత్రం. నేనేదైనా అధికారము కలిగి ఉన్నానంటే ఇది భూ సంబంధమైన అధికారమే, కానీ నీ అధికారము సర్వలోకమును శాసించగలిగిన అధికారము. దేవుని స్తోత్రం. నీకుండబడ్డ అధికారము, నీకున్న ఆధిపత్యం ఏంటి అంటే సర్వలోకమును శాసించగలిగిన అధికారము కలిగిన వాడు కనుక నీలాంటి వాడు, నాలాంటి వాడి ఇంటికి రావడం నేను యోగ్యుడిని పాత్రుని కాను. నీ పాదము నా ఇంట్లో పెట్టడం కూడా నేను యోగ్యుడిని కాను. కానీ నీ వాక్కు సెలవిస్తే చాలు నా దాసుడు బాగవుతాడు. చెడుని ప్రియమైన వాళ్ళరా, ఈ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని చూస్తే ఈరోజు మన బంధువులే కావచ్చు, తోబుట్టువులే కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఏదైనా వ్యాధి కలిగి బాధపడుచుకుంటే తగ్గిపోద్దనో ఓరడు చెప్పడం చేసి ఉంటుంది. కానీ ఈ అధికారి అయితే తన ఇంట్లో పనిచేసిన పనివాడి మీద ఎంత మనసు కలిగి ఉన్నాడు అనే దాన్ని ఆలోచించగలిగితే, ఈ మనసు గల కారణం ఏంటంటే ప్రేమల వలన క్రీస్తు ప్రేమ అక్కడ వెల్లడిపరచబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. క్రీస్తు ప్రేమ వెల్లడిపరచబడుతుంది. ఎలాగా అంటే ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము, క్రీస్తుని ఎరిగిన మనము, క్రీస్తు ప్రేమని ప్రక్క వారికి చూపించడానికి వీలు కుదరట్లేదు. ఎందుకో తెలుసా? నేను, నా భార్య, నా భర్త, నా బిడ్డలు మేము టోటల్గా బాగుంటే చాలు, ఎదుటి వాడితో నాకేం పని అన్న మనసు కలిగి ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. కానీ యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అంటే, ఎవరైతే ఎదుటి వారిని ప్రేమించగలరో,
ఎవరైతే తన ఇబ్బంది పెట్టి వారిని ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థించగలరో అట్టి ప్రేమ క్రీస్తుని సొంతం చేసుకునే ప్రేమ. దేవుని స్తోత్రం. క్రీస్తుని స్వాధీనపరుచుకునే ప్రేమ. యేసు ప్రభు వచ్చింది ఏదేదో చేయడానికి. చాలామంది చెప్తుంటారు సేవకులు కూడా, అది చాలా మంచిది కాదని చెప్పట్లేదు. మొట్టమొదటిగా యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి, ఆయన ప్రేమను ఎరుగు ఎందుకు బ్రతకాలి అంటే ఆ ప్రేమ ప్రభువుని కదిలించి ప్రేమ. దేవుని స్తోత్రం. యేసు ప్రభు కూడా మాట్లాడాడు కదా, ప్రేమ చల్లారిపోతున్న దినాలలోకి మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడు నిజమైన ప్రేమ కనపడటం లేదు మనిషిలో. ఎదుటి వారిని ప్రేమించాడు అంటే, ఎదుటి వారిని ప్రేమిస్తున్నాడంటే వాడి దగ్గర ఏదో లబ్ధి పొందడానికి ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమలో నిస్వార్థత లేదు. ప్రేమిస్తున్నాడంటే ఏదో స్వార్థమైన ప్రేమ. ఆ స్వార్థమైన ప్రేమ కాదు ప్రభుని చేరుకునేది. నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించి ప్రతి ఒక్కడు దేవుని యొక్క సన్నిధిలో ఆనందించడానికి అర్హుడై ఉంటాడని దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నది. కాబట్టి ప్రియమైన వలన ఈ వ్యక్తిని చూస్తే అంటున్న మాట అని తెలుసా, ఇలాంటి వ్యక్తి, ఇలాంటి విశ్వాసము కలిగిన వాడు, ఇలాంటి ప్రక్కవాడి కొరకు ప్రయాసపడేవాడు మన క్రైస్తవులు అనగా మన ఇజ్రాయిల్లో కూడా లేడని నేను అనుకుంటూ ఉన్నాను అని క్రైస్తవులతో, వాళ్ళు ఎదుర్కొన్న శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన చేతుల్లో ఏం కావాలి అంటే క్రీస్తుని చేరుకునే ప్రేమ కావాలి, క్రీస్తుని సొంతం చేసుకునే ప్రేమ కావాలి, క్రీస్తు కొరకు ప్రయాసపడే ప్రేమ కావాలి. ప్రేమ లేకపోతే మన జీవితంలో వ్యక్తులమే. భక్తుడు రాస్తాడు కదా, ప్రేమిని వల్లరా నువ్వు కొండలు పెడగలించగలిగిన ప్రార్థనా పరుడమైనా, ప్రవచించగలిగిన ఆత్మ కలిగిన వాడివైనా, భాషలు చెప్పగలిగిన వాడైనా, భాషలు మాట్లాడగలిగిన వాడివైనా, వీటన్నిటి వల్ల క్రీస్తును పొందలేవు. కానీ ఇవన్నీ కూడా ఏం రాస్తాడు తెలుసా, గణగణ నాడించు కంచువై ఉంటాయి. ఇవన్నీ అంటే కొన్ని సందర్భాల్లో వాయించినప్పుడు ఆ శబ్దం వినబడుతుంది, తర్వాత అది శబ్దం ఆగిపోతుంది. కానీ అక్కడ అంటాడు, ఇలాంటివి నువ్వు ఎన్ని కలిగినా, కృపావరాలు ఎన్ని కలిగినా ప్రేమ లేని వాడు వ్యర్థుడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మన చేతుల్లో ఏం కావాలంటే క్రీస్తు పట్ల ప్రేమ. ఈ క్రీస్తు పట్ల ప్రేమ అంటే ఎలాగ నువ్వు రుజువు చేసుకోవాలంటే, నీ విరోధిని ప్రేమించగలగాలి, నీ పక్క వాడిని ప్రేమించగలగాలి, ఆకలేసిన వాడికి కాస్త నీకు సహాయం చేయగల స్థితి కలిగి ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఇలాంటి ప్రయాసాలు ఎప్పుడైతే నువ్వు పడుతూ ఉంటావో నిజముగానే హృదయంలో నీ చేతిలో క్రీస్తు ప్రేమ నిలవై ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమను వలన ఈ వ్యక్తి ఎందుకు వచ్చాడు అంటే, తన భార్య నిమిత్తమో, భర్త నిమిత్తమో, తన బిడ్డలకో, తన తల్లిదండ్రులకో, ఏమిటి తనకు నిలువైన వారికో, తన బంధువులు ఎవరికో కాదు. కానీ ఇక్కడ రక్త సంబంధమైన ప్రేమను చూపించట్లేదు. కానీ ఈ వ్యక్తిలో ఉన్నది ఏంటి అంటే నిస్వార్థమైన ప్రేమ. దేవుని స్తోత్రం. నిస్వార్థమైన ప్రేమ. ఎలాగా అంటారేమో, ఒక పనివాడు తన ఇంట్లో పని చేస్తున్నాడు కాబట్టి అతనికి జీతం ఇస్తున్నాడు. ప్రతి నెల జీతం తీసుకుని వెళ్ళిపోతున్నాడు. తన బాధ్యత తన నిర్వర్తిస్తున్నాడు. కానీ నీకు నెల జీతం ఇస్తున్నాను కాబట్టి నీకు బాగలేదు కదా, నీ ఇంటికి వెళ్ళిపోయి నువ్వు ఎట్లకట్లా బాగు చేసుకో అని చెప్పడమో ఏదో కూడా జరుగుద్ది. కానీ ఈ అధికారి అయితే తన దాసుడు కొరకు ప్రయాసపడుతున్నాడంటే ఎలాంటి ప్రేమ ఉండాలో జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు దగ్గర స్వస్థత ఉందని, ఆయన దగ్గర నిజమైన ప్రేమ ఉందని, ఆయన వాక్కును పంపిస్తే ఎలాంటి వ్యాధి అయినా విడుదల కలుగుతుందని, ఎలాంటి వ్యక్తికైనా విడుదల కలుగుతుందని ఎరిగిన ఆ వ్యక్తి, ఆ శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట తెలుసా, ప్రేమను వల్ల మా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతూ ఉన్నాడు. మిగుల బాధపడుతున్నాడు. అయినప్పటికీ కూడా
నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రను కాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతటి గొప్ప వ్యక్తి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు దగ్గర. నేను కూడా అధికారం కలిగిన వాడిని, నాకు కూడా అధికారం ఉంది. నా దగ్గర పనివాడు చాలా మంది ఉన్నారు. నేనేం చేయమంటే చేస్తారు. కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు. ఎందుకో తెలుసా? నేను ఇచ్చే జీతం కొరకు వాడు ఆశపడి నేను చెప్పినల్లా చేస్తాడు. కానీ నా అధికారము ఈ లోకపరమైతే, ఈ లోకపరమైన అధికారము, కానీ మీ అధికారము ప్రేమ ద్వారా సాధించగలిగిన అధికారము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ ద్వారా సాధించగలిగిన అధికారము. నీ ప్రేమ చవి చూస్తే ప్రతి ఒక్కరు కూడా స్థిరమైన పునాది మీద తన జీవితాన్ని కట్టుకునే కృపని కలుగు చేసేవాడి కనుక నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రని కాను, యోగ్యుని కాను. అలాంటి అర్హత నా చేతిలో లేదు. నీవు నా ఇంటి రావడానికి నాకు అర్హత ఏమాత్రం లేదు. కానీ అయ్యా, నీ మాట సెలవిస్తే చాలు, నా దాసుడికి ఇప్పుడే బాగైపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన మనస్తత్వాలు ఎలాగున్నాయి? ప్రియమైన వాళ్ళరా, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి విధి విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఒకరోజు ఒక యాజకుడి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. మీకు బాగా తెలిసిన విషయమే. ఒక కుష్ఠరోగి నయమాన్ అనే వ్యక్తి. ఆయన సోమరంలో ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళితే నా రోగం పోతుందని చెప్పేసి ఆయన ఆ వ్యక్తి దగ్గరికి రావడానికి రథం మీద ఎక్కి వచ్చాడు. ఆయన ఒక సైన్యాధిపతి. ఆ సోమరంలో ఉన్న దైవ సేవకుడి దగ్గరికి పోతే రోగం బాగైపోతుందని చెప్పేసి వచ్చాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, అక్కడ దైవ సేవకుడి దగ్గరికి కాదు, కానీ రాజు దగ్గరికి వచ్చాడు. రాజుగాడు ఏముంటుంది అంటే, రాజుగాడికి ఎందుకు వస్తాడో దాసుడికి అర్థమైపోయింది, దైవ దాసుడికి అర్థమైపోయి మీరేం బాధపడిపోకండి, ఆయన రానిలే అనుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, వచ్చేటప్పుడు తన పనివాడితో చెప్తున్న మాట అంటే తెలుసా, ఆయన ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. నా మాట చొప్పున యోర్దాను నదిలోకి పోయి 7 సార్లు మునగమన్నాడు. జాగ్రత్తగా వినాలి. నా మాట చొప్పున యోర్దాను నదిలోకి పోయి 7 సార్లు మునగమని చెప్పాడు. వెంటనే అతనికి కోపం వచ్చేసింది. ఏం చెప్పేదంటే, మా ఊర్లో గొప్ప గొప్ప నదులు లేవా? నేను అక్కడ స్వస్థత పొంది, నేను అక్కడికి మునిగి స్వస్థత పొందలేనా? నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? అతను నా దగ్గరకు వచ్చి నా తల మీద చేయబెట్టి ప్రార్థిస్తే నా రోగం పోద్దని వచ్చాను. కానీ ఆయన ఏదో మాట చెప్తేనే పోయేటట్లు చెడుని. ప్రియమైన వాళ్ళ, ఎలాంటి మనసు కలిగి వచ్చాడంటే, ఆయన వచ్చి తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే నా రోగం వద్దని అట్లా అనుకున్నాడు. కానీ ఈ శతాధిపతి ఏమన్నా తెలుసా, నీవు నా దగ్గరకు వచ్చేటకు, నా ఇంట్లోకి వచ్చేటకు నేను పాత్రని కాను. నీ మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బాగైపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నయమాను గురించి ప్రత్యేకించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఈ శతాధిపతిని గురించి మాట్లాడుతున్న మాట అని తెలుసా, ఇటు వాడు ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా లేడు అని చెప్తూ ఉన్నాడు. ఈయన ప్రేమ యేసు ప్రభునే కదిలించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభునే కదిలించే ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే, నేను కూడా గొప్ప అధికారం నాకుందయ్యా. నా అధికారం ఎక్కడిది అంటే, నేను డబ్బు ద్వారా సంపాదించిన అధికారమే. నా అధికారం ఎంతవరకు అంటే, నేను ఇచ్చే డబ్బును బట్టి వీళ్ళంతా చేయడానికి ఇష్టపడతారు. నీ అధికారము నిజమైన ప్రేమ ద్వారా సంపాదించే అధికారము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వేం కలిగి ఉన్నావో తెలియదు, కానీ క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నావా? నువ్వు ఆస్తులు గడించవచ్చు, అంతస్తులు గడించవచ్చు, అందచందాలు గడించవచ్చు, కానీ క్రీస్తు ప్రేమే
నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ అనేది నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. కానీ నీ అందచందాలు, నీ ఆస్తిపాస్తులు, నీ బంధు బలగము, నీ రాజకీయ నాయకుల అంటూ కాదండి. ఈ అధికారం అంతా లోకపరమైంది. ఈ అధికారం అంతా తాత్కాలికమైంది. శాశ్వతమైన అధికారము క్రీస్తు ప్రేమలో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమను వల్ల ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఆ నయమాన్ అంటాడు, ఆయనే సేవకుడురా, నా దగ్గరకు వచ్చి తల మీద చేయబెట్టి ఆడించి అంటే ఊపి నా రోగాన్ని పోగొడుతాడేమని నేను అనుకుంటే, ఆయన ఏదో కూర్చున్న దగ్గర నుంచి లేకుండానే అతని రెట్నెళ్ళిపోయి యోర్దానులో 7 సార్లు మనగవని చెప్పడం అంటే, చూడండి ప్రియమైన వాళ్ళ, ఎన్నో మాట్లాడుకోవచ్చు. అతనికి ఎంత కంట కావడము, అతనికి ఎంత గర్వము. ప్రియమైన వాళ్ళ, ఈరోజు నీకుండబడ్డ శ్రమ కావచ్చు, నింద కావచ్చు, అవమానం కావచ్చు, రోగమే కావచ్చు, శాపమే కావచ్చు, నువ్వు అనుభవించే దుర్భరమైన జీవితం ఏదైనా కావచ్చు, క్రీస్తు ప్రేమ ద్వారా తొలగించుకోవడానికి కృప చూపిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనికి కారణం ఏంటి? ప్రార్థించడము కాదు, 10 మందికి సహాయం చేయడం కాదు. మొట్టమొదటిగా నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఎట్టిది అంటే, వారిని బాధ పెట్టే వారిని క్షమించి ప్రేమించే ప్రేమ నిజమైన క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ పాతాళములో దాచిన యేసు ప్రభువు వారిని లేపింది ప్రేమ. దేవుని స్తోత్రం. సజీవునిగా లేపింది ఆ ప్రేమ. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే, నీకు నాకు నిజమైన ప్రేమని పంచి చూపించి ఆ ప్రేమ ద్వారా ప్రభుని చేరుకునే అర్హతని కలుగు చేయాలని కోరుకున్న యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడని ఎరిగిన ఆ శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి అంటున్న మాట తెలుసా, నా ఇంట్లోకి వచ్చేటకు నేను పాత్రని కాను. నీవు నా ఇంట్లోకి వచ్చేటకు నేను పాత్రని కాను. గమనించండి, ఇది అందరూ వింటున్నారు కనుక అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లైవ్లు చూసి బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. ఒక దైవ సేవకుడు ఇంటికి వచ్చాడంటే మనమంతా ఎలాగ ఆలోచిస్తున్నామో తెలియదు, కానీ ఆ దైవ సేవకుని సగౌరవంగా నీ ఇంటికి ఆహ్వానించి అతన్ని ఆదరించడమో ప్రేమించడమో నువ్వు చూపించగలిగితే ఆ ప్రేమ నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తూ ఉంది. దైవ సేవకుడు ఇచ్చిన ఈరోజు చాలా మందికి లెక్క లేకుండా పోతుంది. దైవ సేవకుడు ఇచ్చిన కోసం సార్ ప్రేమిటి వల్ల ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఈ లోకంలో ఎన్ని సంపాదించినా, ఈ లోకంలో గౌరవాన్ని నువ్వు పొందుండొచ్చేమో, కానీ పరలోకములో నిజమైన గౌరవం నువ్వు పొందాలి. దవడ సింహాసనం మీద కూర్చుని దేవునికి కుడిపార్శ్వంలో కూర్చోవాలంటే నిజమైన క్రీస్తు ప్రేమను సంపాదించుకోవాలి ఈ లోకంలో ఉన్నంత కాలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ, ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రేమని నువ్వు పొందాలంటే శ్రమ పడక తప్పదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఎంతమంది శ్రమ పడుతున్నారో ఆలోచించాలి. ఎంతమంది క్రీస్తు ప్రేమని నిలవరం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారో ఆలోచించాలి. ఈరోజు మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉంటుంది. చెప్పిన దాన్ని చేయగలిగితేనే నిజమైన క్రైస్తవత్వం. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఎన్నో వాగ్దానాలు చేసిన ఆయన వాటిని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన వల్లారా, యేసు ప్రభు సశరీరుడిగా ఉన్నాడు. ఈ లోకంలో సామాన్యమైన మానవుడిలాగా మనలాగానే బ్రతికాడు. కానీ మనము చేసిన కొన్ని వాగ్దానాలు మర్చిపోయి తిరుగుతూ ఉన్నాం. క్రీస్తు ప్రేమను చింతన లేదు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. వచ్చేటప్పుడు తండ్రిని దేవుడు యేసు ప్రభుడు వారికి కొన్ని విషయాలు చెప్పాడు.
నువ్వు ఇలాగ చెయ్యాలి, ఇలాగ చేస్తేనే మరలా నువ్వు తిరిగి పరలోక రాజ్యానికి చేరుకోగలవు. కాబట్టి ఇవి నువ్వు చెయ్యాలంటే అన్నిటికీ తల వంచి ఆయనకి సమాధానం ఇచ్చాడు. ప్రేమని వల్ల యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆయన చేసేది ప్రతి వాగ్దానం చెప్పాడు. చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చి మరలా తిరిగి తన రాజ్యానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు వారు చెప్పిన ప్రతి దాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు కాబట్టి పరలోకంలోకి వెళ్ళాడు. ఈరోజు మనము కూడా ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటాం, ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటాం. చేసిన వాగ్దానము మర్చిపోతున్నాం కనుక దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. గౌరవించాలి. చేతులు జోడిస్తూ ఉన్నాము. క్రైస్తవుడిగా ఎంతకాలంగా నువ్వు మందిరంలో స్థిర నివాసం చేస్తున్నా, సో దైవ సేవకులమైన మేము కూడా క్రైస్తవులుగా మందిరంలోనే ఉన్నా కూడా మందిరంలోనే ఉన్నాడు కాబట్టి వీడిని ప్రేమించాలని ఆశపడ్డా. కానీ మందిరంలో ఉన్న దైవ సేవకులను మాకు కూడా క్రీస్తు ప్రేమ అనేది నిలవరం లేకపోతే పరలోకానికి మేము కూడా అర్హులమే కాము. కాబట్టి ప్రేమని వాళ్ళ నీలిగి వాక్యం చెప్తున్నట్లే వీడు పరలోకం పోతారు అని సమాజం అనుకున్నా, మేము సంకల్పం తట్టుకున్న ప్రయోజనం లేదు. కానీ క్రీస్తు ప్రేమ ఎవడైతే పొందుంటాడో అట్టి వాడు క్రీస్తుని చేరుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమని వాళ్ళ ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎలాంటి విధి విధానం కలిగి ఉన్నామో ఆలోచిస్తున్నాం. ప్రార్థించడమో ఇంకొకటో కాదు. కానీ నిజమైన ప్రేమ ఎట్టిది అనగా ఆయన మాటకి భయముతోనూ భక్తితోనూ వణుకుతూ బ్రతకడమే నిజమైన ప్రేమ. రాత్రికాల సమయంలో మేము మెరి ఊరికి వెళ్ళినప్పుడు పిల్లలకు ఒక మాట చెప్పాను. భయము అనేది అది పై భయం కాదు, ప్రభుని కదిలించేది. నిజమైన భయము ఎక్కడ అంటే మన అవయవాలు చాలా బలమైనవి, దృఢమైనవైనా వీటన్నిటికీ సపోర్ట్ అయింది. ఇవన్నీ ఏకంగా పనిచేయాలంటే ఒకటే, వీటికన్నిటికీ కారణం ఏంటి అంటే వెన్నుపూస. వెన్నుపూస లేకుండా అవయవాలు పనిచేయవు. వెన్నుపూసకి ఏదైనా చిన్న దెబ్బ తగిలిందనుకో, మరి బిడ్డకు తెలిసి ఉంటుంది. వెన్నుపూస మటుకు ఏదన్నా దెబ్బ తగిలితే అవయవాలన్నీ కృంగిపోతాయి. మెయిన్ వెన్నుపూస. అలాగే క్రైస్తవుడికి వెన్నుపూసలో భయం పడితే శరీరం అంతా షేక్ అవుతుంది. క్రీస్తు ప్రేమ, క్రీస్తు భయము వెన్నుపూసలో పుట్టినప్పుడు ఏమండి గమనించండి, చేతులు జోడిస్తున్నా. ఈరోజు అదే టయానికి కొట్టినట్టు మెలకోస్తున్నట్టు కారణం ఏంటి తెలుసా? వెన్నుపూసలో వణుకు పుట్టినప్పుడు ఆ టైం మనకు కలిసి వస్తుంది. ఇక్కడ ఆ భయం లేనప్పుడు ఏ టైం అయినా లేవచ్చు, ఏ టైంలో ప్రార్థన చేసుకోవచ్చు. మనకంటూ కొన్ని టయాలు ఇచ్చాడు దేవుడు. ఆయన పొందాలి అంటే ఆ టయాల్లో పాటించక తప్పదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ టయాలు పాటించి చూడు, ప్రభువును తప్పకుండా ఆ ప్రేమను పొందుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వల్ల నీలో ఏముండాలంటే ఒదిగుండే అనుభవం కావాలి, తగ్గింపు జీవితం కావాలి, దేవుని పాదాల దగ్గర గోజారుకునే అనుభవం కావాలి. ప్రయాసపడి ప్రభుని చేరుకునే అనుభవం ఎప్పుడైతే కలిగి ఉంటావో ప్రభు నీ వాడై నిలుస్తాడు నీ ముందు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రతి అంశమును ఆదుకొని నీ ప్రతి అక్కర్ను తీర్చి నెమ్మదిని సమాధానం నీ జీవితంలో కలుగు చేస్తాడు. కాబట్టి ప్రేమను పడాల, ప్రయాసపడాలి. ఇదేంటబ్బా ప్రతిరోజు ఒక్కరోజుతో పోయే భక్తి కాదు మంది. 40 రోజులు కూర్చొని 40 రోజుల తర్వాత మరలా అల్లా అలవాట్లు పోయే భక్తి కాదు మంది. ఆచార భక్తి కాదు. మనము చనిపోయేదాకా మన ప్రభుత్వం నిలబడే భక్తి. దేవుని స్తోత్రం. ఎవరికి కలుగు చేయని ఉన్నతమైన స్థితిని ఈరోజు క్రైస్తవుడు కలుగు చేశాడు. అందుకని నాకు చాలా ఇష్టం ఆ పాట. మిస్టీ గారు మరి ఆయన రాస్తారంట, వాళ్ళ అమ్మాయి పాడింది కదా, కలలోనైనా అనుకోలేదు
నాకింత భాగ్యము కలదని. నిజంగా ఒకటి ఇది మనకు భాగ్యం. ఈ శరీరం చెప్తే నర్వస్గా పడుక ఇప్పుడు ఏంటి అన్నటువంటి శరీరం, కానీ దాన్ని నీ హృదయానికి దేవునికి భయానికి స్వాధీనపరచబడ్డప్పుడు ఆ సమయాన్ని తప్పకుండా నువ్వు పాటించగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమల వారిలో చేతులు జోడిస్తూ ఉన్నామా? ఏ స్థితి కలిగి ప్రభువును పొందాలనుకుంటున్నామో తెలియదు, కానీ ప్రభువును పొందాలి, ప్రతిఫలమును అనుభవించాలి, ప్రభు యొక్క రాజ్యమైన పరలోకంలో చేరాలంటే నిజమైన ప్రేమ నీలో నిలవడమై ఉండాలి. శతాధిపతి అంటాడు, నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని కానయ్యా, నీ మాట సెలవిస్తే చాలు, నీ మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగైపోతాడు. చూడండి ప్రేమ వలన ఎవరికొందా ప్రేమ, ఎవరు నిలబెట్టుకోకుండా అంతటి విశ్వాసాన్ని, అంతటి విశ్వాసం నీ బ్రతుకులో ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు అనుకున్న ప్రతి కార్యాన్ని నా ప్రభు నీ చేతులకు వచ్చి జరిగిస్తాడు. అట్టి కృప మనకందరికి కలుగు చేయనుగాక. తలవంతమా, కలముద్దామా. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, కడవడి దినాల్లో ఉన్నాం, ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో ఉన్నాం. అయ్యా, ప్రేమ లేని వాడు వ్యక్తుడు అని మీరు మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. మా జీవితంలో నిజమైన ప్రేమను కలిగి చేయండి. మీ కలవాశారా దేవా, మిమ్మల్ని చేరుకుని నిజమైన ప్రేమ మన జీవితంలో కలిగి చేసి నిజమైన భయభక్తులు కలిగిన బ్రతుకునిచ్చి అయ్యా ఈ ఎడతెగగా ప్రార్థించి మీ కనికరాన్ని పొందుకునే కృప దయచేయమని కోరుచు. ఈ ప్రయాసకు ప్రతిఫలాన్ని తప్పకుండా మీరు ఇస్తారని ఆశపడి ప్రభా, మీ సన్నిధానం మనం మోకరిన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము ఈ క్షణములో ప్రభా, ఇందు నిమిత్తం మీ సన్నిధిలో మోకరిలో ఉన్నారు ప్రభా, వాళ్ళ ప్రతి సమస్య యేసు నామములో తొలగి ఆజ్ఞాపిస్తూ ఈ శక్తి కలిగిన నామముల బిడ్డనికి విడుదల, స్వస్థత, ఆరోగ్యము కలుగు చేసి ప్రియుడ నిజమైన మీ ప్రేమ మీ వాక్కు ద్వారా బిడ్డలు కలుగు చేసి బిడ్డలకు ముందుగా వాళ్ళ కుటుంబానికి మీ మాటని పంపి ప్రతి సమస్య విడుదల చేసి నెమ్మది, సమాధానము, సంతోషము, సమృద్ధిని కలుగు చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని అయ్యా యేసయ్య అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆశీర్వాదము మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును ఆయన కృపా కనికరము తోడుగా వచ్చి ఆయన వాక్కును పంపి ప్రతి కుటుంబానికి నెమ్మదిని కలుగు చేసి నిజమైన ప్రేమ కలుగు చేసి రాబో దినాల్లో మీ రాకడలో మీ రాజ్యములో మేమందరం చేరే కృప మాకందరికి దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు తన వాక్కును పంపి మీ కుటుంబానికి నెమ్మది, భద్రత కలుగు చేయను గాక.